కోర్టు కొట్టేశాక మనం ఎలా ప్రూవ్ చేస్తాం? పైగా జరిగిందంతా ధరణి చూసింది. మిమ్మల్ని చెడ్డవాడలాగా చూస్తున్నది. ఒక పని చేస్తే ఈ విషయం అంతా నాన్నకు చెప్తే? నాన్నకు చెప్పడం ఏంటి? తను మనతో పాటే హాస్పిటల్లో ఉన్నాడు కదా, అంతా తెలుసు కదా. నాన్న అంటే ఈ నాన్న కాదు, ధరణి వాళ్ళ నాన్నకి. ఇలా అని చెప్తే కాస్త డైలమాలో పడతాడు కదా. కేసు తేలే వరకు ధరణిని ధీరజ్కి ఇవ్వడానికి భయపడతారు కదా. శభాష్ మనవరాలా, మంచి ఆలోచన చేశావు. అవునమ్మా, మధు చెప్పేది మంచిగానే ఉంది. చెయ్యి జనని, ఆ ప్రతాప్కి ఫోన్ చెయ్యి. ఇక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పేయి. దెబ్బకి ఈ సంబంధం వద్దని వెనక్కి తీసుకుంటాడు. చెయ్యవే. వద్దమ్మా. అదేంటి? ఇలా ఫోన్ చేసి చెప్పడం వల్ల ధరణికి ఇప్పుడు మన మీదున్న కోపం రెట్టింపు అవ్వడమే కానీ లాభం లేదు. మనమందరం ఆల్రెడీ ధరణి ధీరజ్ల పెళ్ళొద్దని చెప్పిన వాళ్ళవే. అయినా ధరణి మన మాట నమ్మడం లేదు, విలువ ఇవ్వడం లేదంటే వాళ్ళ మాయలో పూర్తిగా పడింది. వాళ్ళనే గుడ్డిగా నమ్ముతుంది. అందుకే నిన్న హాస్పిటల్ దగ్గర నాతో అలా మాట్లాడింది. ప్రతాప్కి ఫోన్ చేస్తే కోపం పెరిగి ఆ ధీరజ్కి దగ్గర చేయడమే అవుతుంది. మనకి పూర్తిగా శత్రువైపోతుంది. మరి ఎలా అమ్మా? నాకు విచారణలో 100% వాళ్ళు దోషులుగా తేల్తారని నమ్మకం ఉంది. మనం వెయిట్ చేయడం బెటర్. ఇప్పుడు మనం వాళ్ళు బ్యాడ్ అని ధరణి నమ్మేలా చేయాలి. ఎలా చేయాలనేది మాత్రం మనం ఆలోచించాలి. చెప్పక్క. ఏం చెప్పమంటావ్రా? కథ మొత్తం అడ్డం తిరిగింది. ఏంటక్క, ఏం జరిగింది? మళ్ళీ మొదటికొచ్చిందిరా. అనుకున్నదొకటి అయ్యిందొకటి. మన అంచనాలు బోల్తా కొట్టాయి. మన బతుకులు మళ్ళీ మొదటికొచ్చాయి. అయ్యో, ఏమైందక్క? ఎందుకంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? ఉత్సాహం మొత్తం చచ్చిపోయిందిరా. జైల్లో పడ్డ ధీరజ్ శక్తి అక్కడి నుంచి ఉరికంబం దాకా వెళ్తారనుకున్నా. పీడ విరగడైపోతుంది, పర్మనెంట్ గా మన దరిద్రం వదిలిపోతుంది, ఆ ధరణి నీదవుతుంది అని ఎంతో సంబరపడ్డాను. ఎన్ని కలలు కన్నాను. కాలు మీద కాలేసుకుని రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఎన్ని ఊహించుకున్నానో అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఏమైందక్క ఇప్పుడు? ఏం కావడమేంట్రా నా బొంద? ఆ దుర్మార్గులిద్దరికీ బెయిలొచ్చి చచ్చిందంట. ఆ దరిద్రపు ధరణి ఏమో వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు శుద్ధపూసలు, అమాయకులు, మంచివాళ్లు, మహానుభావులు, ఆదర్శమూర్తులు. ఆవిడో తెరిసా, వీడో శ్రీరామచంద్రుడు అని తెగ నమ్మి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. అది రాక్షసి, వీడు కిరాతకుడు అని అర్థం చేసుకోవడం లేదు. అవునా? ఇదెక్కడి ట్విస్ట్ అక్క? మనకి పరీక్షరా. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. దాని పెళ్లి నా చావుకి నీ చావుకి వచ్చింది. అసలు మనము తగ్గి ఉండడమే ఇంతవరకు వచ్చిందక్క. ఏదో ఒకటి ధైర్యం చెయ్యాలి. తెగిస్తే గాని మనకు ఫలితం దక్కదు. ఎలాగో అలాగా ధరణిని ఏదో ఒకటి చేసి నాదాని చేసుకుంటే టెన్షన్లు గిన్షన్లు అన్ని పోతాయి. ఏదో ఒకటి చేసి అంటావ్. ఏం చేస్తావురా నీ మొహం? నువ్వు మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చెయ్యాలని చూస్తే దాని వెనక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. దాని చేతిలో వీడియో ఉందని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నిన్ను లోపలేస్తే విడిపించడానికి ఎవ్వరూ లేర్రా. ఈ స్టేషన్ల చుట్టూ తిరగడం నా వల్ల కాదు. కోర్టు బోన్లు ఎక్కడం అంతకన్నా చేత కాదు.
నువ్వు తొందరపడి అలాంటి పిచ్చి పనులేవి చెయ్యకు. నేనేం చేయనులే, కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పక్క. అప్పుడే ఏమైపోలేదు కదరా. జీలకర్ర బెల్లం పెట్టే వరకు టైం ఉంది. ఈలోపు ఏదో ఒక సందు దొరక్కపోదా? నువ్వు భయపడి అదే పనిగా మందు కొట్టి రోడ్ల మీద పడిపోకు. జాగ్రత్తగా ధైర్యంగా ఉండు. సరే అక్క. అమ్మా ధరణి, ఏంటమ్మా? మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేయాలమ్మా. దేనికి? ఆ శక్తిని ధీరజ్ని స్టేషన్లో వేశారు కదా, కేసు విషయం గురించి చెప్పి జరిగిందంతా చెప్పాలి కదా. అరెస్ట్ అయిన విషయం అంత చిన్నదేమీ కాదు. ఇంత పెద్ద విషయం ఆయనకి చెప్పకుండా దాస్తే రేపెవరి ద్వారా అయినా తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు, మన గురించి ఎంత తప్పుగా అనుకుంటారు. అదేంటమ్మా, మొన్నే కదా నాన్నతో ఏమీ చెప్పొద్దన్నావు. అది ఆ జనని పెళ్లి ఆపిన విషయం, ఈ విషయం కాదు కదా. అదేంటమ్మా, ఈ విషయం అంతకన్నా నాన్నని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం. ఇప్పుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం ఎందుకమ్మా? ఆయన టెన్షన్ పడతారు, భయపడతారు, బాగా డిస్టర్బ్ అవుతారు. అదే కదా నాకు కావాల్సింది. భయపడాలి, టెన్షన్ పడాలి, డిస్టర్బ్ అవ్వాలి. వెంటనే గుణాగారికి ఫోన్ చెయ్యాలి. వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పాలి. అప్పుడే కదా నేను నా తమ్ముడు లాభపడేది. అది కాదు బంగారు తల్లి, ఇదేం చిన్న విషయం కాదు కదా. ఒక్కసారి ఆలోచించు. పోలీసులు, కేసులు, ఇదే నీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. దాస్తే మీ నాన్న రేపు అప్పుడు నాకెందుకు చెప్పలేదు, నేను ఆలోచించేవాణ్ణి కదా అంటారు కదా. ప్లీజ్ అమ్మా, వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ కాలేదు కదా. అప్పుడే ఈ విషయం చెప్పి వాళ్ళ మీద మరో అభిప్రాయం కలిగేలా చేయడం ఎందుకు? నాన్న వాళ్ళ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. మా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ధీరజ్తోనే నీ పెళ్లి అని నాకు మాటిచ్చి కూడా వెళ్ళారు. ఇప్పుడు ఇలా అని తెలిస్తే ఆయన పరిస్థితి ఎలా మారుతుందో. అది కాదు బంగారు తల్లి. ప్లీజ్ అమ్మా, చెప్పొద్దమ్మా. నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, చెప్పొద్దమ్మా. నాన్న వచ్చాక నేనే ఈ విషయం గురించి చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం చెప్పొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. సరేలేమ్మా, నీ ఇష్టం. నువ్వు చెప్పద్దు అని ఇంతగా బ్రతిమాలుతూ ఉంటే ఎందుకు చెప్తాను? రేపు ఏదైనా జరగరంది జరుగుతుందేమో, నీ సంతోషాలకు అడ్డవుతుందేమో, అందుకే ఆయనకు చెప్దాం అనుకున్నాను. నువ్వే వద్దంటే నేనేం చేస్తాను? నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నా ఆరాటం. సరే, చెప్పాలే. చాలా థ్యాంక్స్ అమ్మా. ఛ, ఇది మిస్ అయ్యింది. హే బేబీ, వాట్సాప్, ఎలా ఉన్నావు? యా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తెలుసా. ఇంకెప్పుడు నా కొడుక్కి ఫోన్ చేయకు. పెట్టి ధీరజ్, ఇలా రారా. ఎక్కడికి మమ్మీ? నువ్వు రారా, నువ్వు సైలెంట్ గా రారా. చెప్పింది చెయ్యి, పద. ముందు దేవుడికి దండం పెట్టుకోరా. ఏంటి మమ్మీ ఇదంతా? ఆర్ యు ఆల్ రైట్? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చెప్పింది చెయ్యి. అసలు ఏంటిది మమ్మీ? సరిహద్దు దాటి శత్రుదేశం భూభాగం మీదకి తెచ్చినట్టు తెచ్చి అలవాట్లేని దండాలు పెట్టమంటున్నావేంటి?
అసలు నా చేత పూజ గాని దండం గాని ఎప్పుడైనా పెట్టించావా? ఇప్పుడు ఇప్పుడు పెట్టిస్తున్నా, పెట్టు. దేనికి మమ్మీ? మన కోసం, ధరణితో నీ పెళ్లి కోసం. మావయ్య దగ్గర తగ్గిన మన పరపతి నమ్మకం తిరిగి పొందటం కోసం రా. మనం దిక్కులేని వాళ్ళలా మిగిలిపోకుండా ఉండటం కోసం దేవుడి ఎదుట ప్రమాణం చేయరా. నమ్మకం లేని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తే ఏం ప్రయోజనం మమ్మీ? నా చేతులు చేయవై. మమ్మీ ప్లీజ్ రా. ఇప్పుడు నన్నేం ప్రశ్నలు అడుక్కో, చెప్పించేయి. సరే. త్రికరణ శుద్ధిగా. ఏం కర్నా? త్రికరణ శుద్ధిగా. భరత్ అని నేలో మహేష్ బాబు అంతఃకరణ అన్నట్టుంది ఇది. రే విసిగించద్రా, చెప్పు. చెప్పు. దేవుడి ఎదుట త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ. అమ్మా కొద్ది స్లోగా అమ్మా. నువ్వు చెప్పిన పదాలు నోరు తిరగద్దు. 1 by 1 చెప్పమ్మా. దేవుని ఎదుట త్రికరణ శుద్ధిగా. దేవుడి ఎదుట త్రికరణ శుద్ధిగా. మనసా? మనసా? అది మనకుంటుంది కదా. ఉన్నదాన్నే చెప్పు ముందు. మనసా? మనసా? వాచా? వాచా? కర్మణ? కర్మణ? ప్రమాణం చేసి. ప్రమాణం చేసి. ఈ క్షణం నుంచి. ఈ క్షణం నుంచి. మందు తాగను. అమ్మో! వాట్? మందు తాగద్దా? నా వల్ల కాదు మమ్మీ. అయితే ఈ మమ్మీ వద్దా? ధరణితో పెళ్లి వద్దా? మావయ్య దగ్గర పొజిషన్, మావయ్య ఆస్తి ఏమి వద్దా? వాటికి మందుకి లింక్ ఏంటి మమ్మీ? ఉంది. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే నీకు నాకు చెల్లు. నీ దారి నీది, నా దారి నాది. ఓ మమ్మీ 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 చెప్తా మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్. మందు ముట్టను. మందు ముట్టను. డ్రగ్స్ తీసుకోను. డ్రగ్స్ తీసుకోను. అమ్మాయిల జోలికి వెళ్ళను. అమ్మాయిల జోలికి వెళ్ళను. ధరణితో పెళ్ళయ్యేదాకా పైన చెప్పిన నియమాలు పాటిస్తూ ఎలాంటి చెడ్డ పనులు చెయ్యను అని ప్రమాణం చేస్తున్నాను. ధరణితో పెళ్ళయ్యేదాకా పైన చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఎలాంటి చెడు పనులు చేయనని ప్రమాణం చేస్తున్నానే. నా బంగారు కొండ. మమ్మీ ఇవన్నీ పాటించాల్సిందేనా? ఏం ఎగ్జామ్షన్స్, అవుట్ స్టేషన్స్, సండేస్, హాలిడేస్, ఫెస్టివల్స్ లాంటివేం లేవా? నో, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. ఇదేంటి కొత్తగా చూసినట్టు మమ్మల్ని ఇలా చూస్తుంది? ఛ, ఇదేంటి నిద్రపోకుండానే కలలొస్తున్నాయి? హే సౌమ్య, అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు అలా చూసావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నిజమే. కల కాదు, పలకరించింది శక్తి. అయ్యో, ఏమైంది? ఇప్పటి వరకు ప్రమాణాలు చేసింది మీ తల్లి కొడుకులేనా? అవును, మేమే. అది అసలు సంగతి. అందుకే అకాల వర్షాలు, ఆర్థిక లోటు, యుద్ధాలు, తుఫాన్లు, సునామీ, ప్రళయాలు. నువ్వలా ప్రమాణం చేయించడం ఏంటి? వీడు చేయడం ఏంటి? కలికాలం అంటే ఇదే అనడానికి మీ ప్రమాణాలే సాక్ష్యం. అసలు ఎందుకీ అలివి కాని నియమాలు, ఆచరించని ప్రమాణాలు? ఆచరించాలి, ఆచరించే తీరాలి. ఎందుకు శక్తి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని ధీరజ్తో ప్రమాణం చేయించావు? 1, నా తమ్ముడి నమ్మకం పోకుండా ఉండటానికి. 2, శత్రువుని జయించటానికి. ఏ శత్రువు? ఇంకెవరు? ఉందిగా, నా మాజీ మరదలు జనని. నువ్వు ఎన్ని ప్రమాణాలు తీసుకున్నా ఆ జననిని గెలవలేవు. ఇంకా అపశకును నీ నోటి నుంచి రాలేదా అని అనుకున్నాను. నేను నిజాలు కడుపులో దాచుకోను. ఏడ్చావులే గాని వెళ్ళేడు. అసలు అవును మమ్మీ, జననిని గెలవడానికి మనం ప్రమాణం చేయడం ఎందుకు మమ్మీ? రేయ్, శత్రు ఒకటి ఆలోచిస్తే మనం 100 ఆలోచించాలరా. అది మీ పెళ్లి ఆపడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. మనం సహస్ర విధాల జాగ్రత్తల్లో ఉండి ఎలాంటి విషయాల్లోనూ బ్యాడ్ అని ఎవ్వరి దృష్టిలో పడకూడదు. అందుకే ఈ నియమాలు, ప్రమాణాలు. పెళ్ళయ్యే వరకు మనం సాధువుల్లా బతకాలి. ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. ప్రమాణం తప్పొద్దు.
ఓకే మమ్మీ. మీరు ఎన్ని సన్యాసి వేషాలు వేసినా తన ముందు సాగవు. ఆమెని గెలవలేరు. తను ఋషి. ఏయ్ పో అవతలికి. ఎప్పుడు ఉత్తతీతు పక్షుల ఎదురుగా పో అవతలికి. ఛ! ఇదిగో నువ్వు మాత్రం ప్రమాణం తప్పద్దు, చెప్తున్నాను విను. ప్రామిస్ చెప్పు. ప్రామిస్ మమ్మీ. ఓకే పో. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా. చిన్నదానా ఓసి అందలమైన మాయగా మనసు జారి పడిపోయేనే, తపనతో నీ వెంటే తిరిగేనే, నీ పేరే పలికెనే, నీలాగే కులికెనే నిన్ను చేరగా. ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా, 100 ఏళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా. గండాలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా, నేను నీకే తోడుగా. ఓ ప్రేమ, మనం కలిసి ఒకటిగా ఉందామా, ఇదో ఎడతెగని హంగామా. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. ఎలా ధరణి పెళ్లి ఆపేది? దాని గురించే కదరా మీ అమ్మ ఆలోచించేది. పెద్దదాని కదమ్మమ్మ, నీ అనుభవంతో నువ్వు ఆలోచించి చెప్పు. నేనా? నీకన్నా పెద్దయిన తాతయ్య ఉంటే ఈ సమస్యకు పరిష్కారం చిటికలో చెప్పేసేవాడు. నిజమేరా, కానీ ఆయనలో మనకు సాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? చేస్తే గీస్తే గుణ ఒక్కడే. ఈ సమస్యకి పరిష్కారం గుణతో తప్ప ఎవరి వల్ల కాదు. సరిపోయిందమ్మమ్మ, ఆయన కాస్త ఫేవర్గా ఉన్నా మనం ఇంత ఆలోచించాల్సిన పని ఉండేది కాదు, ఈ టెన్షన్ ఉండేది కాదు. మీ విచారణ ఎంతవరకు వచ్చింది మేడం? జరుగుతుంది సార్. ఏమన్నా కొత్త విషయాలు తెలిసాయా? ఏమన్నా ఆధారాలు, సాక్ష్యాలు లభించాయా? అటు తెలియనట్టు ఇటు పూర్తిగా తెలిసినట్టుగానూ లేదు సార్. విచారణ మా పద్ధతిలో జరుగుతూనే ఉంది. మీ పద్ధతిలో అంటే 3rd డిగ్రీయా? నోనో, అలాంటివే ఉండవండి. మీ అక్కగారు మేనల్లుడు ఉన్నారు కదా, ఆయన చూస్తేనేమో డాక్టర్, మీరు అనుకున్నట్టుగా ఏం ఉండదు. రకరకాలుగా విచారిస్తున్నాం అంతే. నువ్వు నన్ను మరీ పిచ్చెక్కిచ్చేస్తున్నావు ధరణి. ఎందుకు? అందం అంది అందనట్టుగా తిరిగితే పిచ్చే కదా.
ఆశపడితేనే అలా అనిపిస్తుంది. సొంతమే కదా, ఎందుకంత తొందర? నేను కాల్ చేస్తాను. ధరణి, ఏంటిది? దేనికైనా కాస్త లిమిట్ ఉండాలి. తిరుగుళ్ళు చాలడం లేదా? రాత్రి పగులు ఈ కబుర్లేంటి? ఆయన లేరని మరీ రెచ్చిపోతున్నావు. కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకో. రేపేవైనా తేడాలొస్తే నువ్వేం చేస్తున్నావు అని మీ నాన్న నన్ను కొట్టి చంపుతాడు. కడుపులో పెట్టి పెంచినందుకు చావు బహుమానంగా ఇస్తావా? అయ్యో అమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. నీకు చెడ్డ పేరు రానివ్వను. నాకు కాదు, నీకు రాకుండా చూసుకో. ధరణి, ధరణి, ధరణి. నాన్న, నా లైఫ్ అంతా నాన్న గురించి ఆలోచించాను. ఒకప్పుడు ఎవరన్న ప్రశ్న, ఇప్పుడు ఎలా మాట్లాడాలి, నీ కూతుర్ని నాన్న అని చెప్పడం ఎలా అన్న ప్రశ్న. చెప్పకుండా ప్రేమని పొందలేను కదా. మీరు ఎంతమంది ఏకమైనా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎవరికెన్ని నూరిపోసినా ధరణి పెళ్లి నా కొడుకుతో కాకుండా ఆపలేరు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. విష్ యూ ద సేమ్. ఇది మీ వెడ్డింగ్ యానివర్సరీకి మీ కూతురు గిఫ్ట్. మార్చుకోండి.